దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న వారందరికీ, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ, ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుతున్నాను. మరియు నీ బంధువురాలు ఎలిషబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలాడబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన మాట అయినను దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా ప్రభువా, సర్వాధికారైన మా తండ్రి, జీవముగల దేవా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ మాటలను ధ్యానిస్తుంటుండగా అవసరమైనటువంటి మాటలు మీరు మాకు దయచేయమని, వినిచున్న వారందరినీ కూడా మీరు బలపరచుమని, మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించుమని, స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయమని, ఓ దేవా, అనేకమైన గలిబిలేతున్న కుటుంబాలను కూడా దేవా నీవు క్రమపరచుమని, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ, ఓ బయలు వెళుతున్న ప్రతి మాట ప్రతి హృదయములోనికి నువ్వు తీసుకురమ్మని దేవా, ఆ మాటలు వారి జీవితాలను ఎంతో మారుస్తుందని, ఆ మాటలు ఎంతగానో ఆ యొక్క మనుషులను ప్రభువా వెలుగులోనికి తీసుకొస్తుందని విశ్వసించే భాగ్యం ప్రతి వారికి మీరు దయచేయమని, తోడై ఉండమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ లూకా సువార్తలో ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆమె పేరు ఎలిజబెత్. ఆమె గొడ్రాలు. చాలా కాలము ఆమెకు పిల్లలు లేరు. చాలా వయసు అయిపోతుంది. ఆమె గొడ్రాలుగా ఉన్నది. ఎంతోమంది ఆమెని ద్వేషించి అవమానించి ఎన్నోసార్లు ఆమెను అగౌరవం చేసి ఉండొచ్చు, అంటే అవమానించవచ్చు. అలాంటివి ఎన్నో అనుభవాలు ఆమెకు ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నీ రాత్రి ఈ మాటను ఎందుకు తీసుకున్నానో తెలుసా? ఎలిషబెత్ దగ్గర దేవుడు తన యొక్క అవమానమును, లేక తను భరిస్తున్నటువంటి అవమానమును, ఆ నిందను తీసివేయడానికి దేవుడు ఒక దూతను పంపించాడు అక్కడికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక దూతను పంపిస్తాడు ఖచ్చితంగా. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. మనము ఎప్పుడైతే ప్రతి విషయమందు దేవుని ధ్యానిస్తూ ఉంటామో, దేవుని ధ్యానించే ప్రతి సమయంలో కూడా ఆయన దూత మన మధ్యలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన దూత మనను వెంబడిస్తూ ఉంటది. అలాగే ఆయన గూర్చిన విషయం ఏదైనా, తలంపులు ఏదైనా మనలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు. ఆయన దూతను పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ విచారించదగినటువంటి ఆ యొక్క సమస్య, లేక విచారించదగిన విషయం ఏంటంటే, ఈ చివరి దినాలలో, అతి భయంకరమైనటువంటి ఈ దినాలలో దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడడం అనేది తక్కువగా ఉన్నది. అర్థం చేసుకోండి ప్రియులారా. ఆత్మతో నడవకపోవట అనేది కూడా బహు చెడ్డ కార్యమై ఉన్నది. ఆత్మతో నడిచే స్థితి ఈరోజు చాలా మందిలో లేదు. మరి ఎలా నడుస్తున్నారంటే, వారి ఉద్దేశాల మేరకు నడుస్తున్నారు. వారి కోరిక ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా,
ఆశ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా, ఆలోచన ఎలా ఉంటే అలాగూ నడుస్తున్నారు. కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని మాట ద్వారా నడవాలనేటువంటి తలంపులు చాలా మందిలో లేవు. అందుకనే గుర్తించిన ప్రియులారా, ఒకానొక సమయంలో ఆయన గూర్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఆయన వచ్చాడు. ఎవరు వారు అంటే క్లయోప మరియు అతని స్నేహితుడు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి గురించి? ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభును తలంచుకుంటూ ఉన్నారు. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రభును తలంచుకుంటున్నారో అప్పుడు ఆ తలంపులు అలా తలస్తున్న సమయాలలో దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆ యొక్క సమయములలో వారి హృదయాలు మండాయి. ఎందుకంటే వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళింది. వారు తలస్తున్న ప్రతి విధానము అంటే దేవుడు ఇలాగూ ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, అలాగూ ఈ విషయాలన్నీ కూడా వారు ధ్యానిస్తున్నప్పుడు లేక తలస్తున్నప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారి హృదయాలు మండాయి. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనము దేవుని గురించి ధ్యానిస్తూ వెళ్తున్న ప్రతిసారి ఖచ్చితంగా ఆయన దూత మనల్ని వెంబడిస్తూ ఉంటది. హల్లెలూయా. అందుకే దావీదు ఏమన్నాడో తెలుసా? దావీదు కూడా తన అనుభవంలో చెప్పాడు. దావీదు దేవుని యొక్క ఆజ్ఞలను ద్వారబంధముల మీదను, ఎక్కడ? ద్వారబంధముల మీదను, దావీదు దేవుని యొక్క వాక్యమును ద్వారబంధముల మీదను, ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. తరువాత మంచము మీదను ఉరాసుకుని దివారాత్రులు ధ్యానించుచున్నానని చెప్పాడు. దావీదు ద్వారబంధముల మీద, తన మంచం మీద కూర్చున్నప్పుడు అక్కడ కూడా ధ్యానిస్తున్నాడట. తన మంచం మీద కూర్చున్నప్పుడు ధ్యానిస్తున్నాడట. ద్వారబంధముల మీద దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు జీవితంలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. అరణ్యములో ఉన్నా విడిచిపెట్టలేదు. అరణ్యములో ఎక్కడో కొండ గుహల్లో ఉన్నా దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. యెహోవా అద్భుత కార్యములు చేయవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దావీదు ప్రతిసారి ఆ దేవుని తలస్తుండేవాడు. ఆయన యొక్క తలంపుల్లో, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన యొక్క తలంపులలో, దావీదు యొక్క తలంపుల్లో దేవుని వాక్యము గురించి తలంపులు కలుగుతుండే. చూసారా? ఎక్కడ ఉన్నా, కొండ గుహల్లో ఉన్నా, అరణ్యములో ఉన్నా, క్రూర మృగాల మధ్యలో తిరుగుతున్నా, చీకటిలో ఉన్నా, చూసారా? గుడారం వేసుకుని ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని తలంపులు ఆయనలో ఉన్నాయి కనుక దావీదు చుట్టూ ఆయన దూత కావలి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అవునా? దావీదు చుట్టూ దేవుని యొక్క దూత కావలి ఉన్నది. నిజం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ఏది ఆలోచిస్తున్నప్పటికీ కూడా అది దేవుని తలంపై ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యము నా తలంపులను మార్చేది. దేవుని యొక్క వాక్యము నా ఉద్దేశాలను మార్చేది. దేవుని యొక్క లేఖనము నా పరిస్థితులను మార్చేది. హల్లెలూయా. అంత శ్రేష్టమైనటువంటి వాక్యము దేవుని వాక్యమై ఉన్నది. యెహోవా అద్భుతములు చేయువాడు. అవును, ఎలిజబెత్ జీవితంలో ఎవ్వరూ చేయలేని కార్యం ఆయన చేశాడు. ఏ వైద్యులు చేయలేనటువంటి కార్యము ఆయన చేశాడు. ఆయన దూతను పంపించాడు. నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పాడు. ఒక కుమారుని కంటావని చెప్పాడు. హల్లెలూయా. చూసారా? యెహోవా అద్భుత కార్యం చేశాడు అక్కడ.
అవునా? యోహాను అని పేరు పెడతావు. హల్లెలూయా. చూశారా? 6వ మాసము ఆమెకు గొడ్రాలుతనము తీసేశాడు. ఎందుకు ఎందుకు ఆ కార్యము తన పట్ల జరిగింది అంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని తలంపుల్లో నడుస్తూ ఉన్నారు. ఎప్పటికైనా దేవుడు ఏదో ఒక కార్యం నా జీవితంలో చేస్తాడు. ఆమేన్. వృద్ధాప్యాయములో దేవుడు ఒక అద్భుతాన్ని తన జీవితంలో చేశాడు. మరి ఆ విషయాన్ని చెప్పడానికి ఎవరు వచ్చారు అక్కడికి? దూత, ఏంజెల్. హల్లెలూయా. దూత వచ్చి తెలియపరిచింది అక్కడ. అవును, ఖచ్చితంగా దావీదు దగ్గర కూడా దూత ఉన్నది. మీకు తెలుసా, యాకోబు వెళ్ళిపోతుంటే, యాకోబు ప్రయాణం చేస్తున్న సమయాలలో ఒకానొక సమయంలో మరి ప్రొద్దుగుంకినప్పుడు ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని అక్కడ నిద్రిస్తున్న సమయంలో ఒక చక్కని కళ దేవుడు అక్కడ చూపించాడు. యాకోబు ప్రయాణంలో మరి యాకోబు దగ్గర ఎవరున్నారు? దూతలు ఉన్నాయి. ఎందుకు? యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, తలస్తూ ఉన్నాడు. దూత ఉన్నది. దూత ఎప్పుడు విడిచిపెట్టదు. ఆయన తలంపుల్లో ఉన్నప్పుడు, ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన దూత ఎప్పుడు మనల్ని వెంబడిస్తూనే ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దూత మనల్ని నిత్యముగా పూర్తిగా మనల్ని వెంబడించాలి అని ఆశిస్తే గనక ఈ రాత్రే ఖచ్చితంగా నీవు ఆయన తలంపుల్లో జీవించాలి. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఓ, అది చాలా అద్భుతమైనటువంటి అనుభవం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అలాంటి అనుభూతి కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఏంటి అనుభూతి? ఏంటి అనుభూతి? ప్రార్థన చేస్తున్నప్పుడు దూత మన ప్రక్కన ఉండడం. హల్లెలూయా. అవునా? మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దూత మన ప్రక్కన నిలబడడం. ఎందుకు మన ప్రక్కన దూత నిలబడొద్ది? హల్లెలూయా. మనము దేవుని తలంపులో నడుస్తున్నాము కాబట్టి. అందుకనే మనకు వస్తున్న ప్రమాదాలు గాని, మనకు వస్తున్నటువంటి ఆ యొక్క మరి విపత్తు గాని, ఎటువంటి కీడు గాని జరగకుండా ఆయన దూత మనను కాపాడుతూ ఉన్నది. ఎలీషా, అవునా? ఎలీషా ఒకానొక ప్రాంతంలో ఒక గుడారంలో నివసిస్తున్నప్పుడు సైనికులు వచ్చేసారు. ఎలీషాను తీసుకెళ్లిపోవడానికి, బంధించి తీసుకెళ్ళడానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పనివాడికి అర్థం కాలేదు. కానీ ఎలీషా ఆత్మనేత్రాలతో చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఓ, వీళ్ళ ముందు వీళ్ళ సైనికులు వచ్చేసి చుట్టూ మూగారు, తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అగ్ని రథములతో దేవదూతలు అక్కడ ఎలీషాకు తోడుగా ఉన్నాయి. హల్లెలూయా. ఎలీషాకు తోడుగా ఉన్నవి ఎవరు? దేవుని దూతలు. దేవుని దూతలు. పనివాడికి కనబడలేదు, కానీ ఎలీషా దాన్ని చూశాడు. చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు ఈ దేవుని దూతలు వెంబడిస్తూ ఉంటాయంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన తలంపుల్లో ఉన్న ప్రతి వారి పట్ల ఆ దూతలు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాయి. దేవుడు జరిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి ఒకానొక సమయంలో ప్రియమైన సోదరులారా, ఒక సహోదరి ఆయన తలంచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఆయన తలంపుల్లో ఆయన చాలా గొప్పవాడు. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేయగల దేవుడు. ఆయన నా పట్ల కూడా కార్యం చేస్తాడు. ఒక సాధారణమైనటువంటి మట్టి రోడ్డు మీద చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నది. అయితే ఆమె కొంత దూరం వెళ్ళిన తర్వాత, హల్లెలూయా, కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రభును గూర్చి ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నది ఆమె. అవునా? ప్రభును గూర్చి ఆలోచిస్తూ నడుస్తూ ఉంది ఆమె. హల్లెలూయా. అయితే అకస్మాత్తుగా ఆమె చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. వర్తమానం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఒక సహోదరి ఆయన గురించి ఆలోచిస్తూ
ఆయన అనుభూతులు పొందుకుంటూ, ఆహా ఆయన సృష్టి ఎంత అద్భుతమైనది, అంతేనా? ఆయన కలగజేసిన సూర్య చంద్ర నక్షత్రాలు ఎంత అద్భుతమైనవి, సమస్త జీవరాశులు ఆయన మాట ద్వారా సమస్తము సృజించబడ్డాయి. ఈ భూమి ఆయన మాట ద్వారా సమస్తము నిర్మాణమైంది. హల్లెలూయా. నేను ఈ భూమి మీద నడుస్తూ ఉన్నాను, ఆ ప్రభు నాకు ఇచ్చాడు. ఆ ప్రభు ఎంతో గొప్పవాడు. ఆయన నా హృదయాన్ని మార్చగలవాడు, ఆయన నా తలంపులు మార్చగలవాడు, ఆయన నా సమస్యను తొలగించువాడు, ఆయన ఆర్థిక సమస్య నుండి విడుదలిచ్చేవాడు, సాతాను యొక్క కుయుక్తుల నుంచి నన్ను తప్పించేవాడు, ఆయన చాలా గొప్పవాడు అని తలంచుకుంటూ, హల్లెలూయా, ఎప్పుడైతే అలా తలంచుకుంటూ నడుస్తూ ఉన్నదో, ఎప్పుడైతే అలా తలంచుకుంటూ వెళ్తా ఉన్నదో, గొప్ప అనుభూతి ఆమె పొందుతూ ఉన్నది. ఏంటి అనుభూతి అంటే, ఒక గొప్ప వెలుగు ఆమె దగ్గర నిలబడింది. ఆ వెలుగు ఏదో కాదు, దేవుని దూత. హల్లెలూయా. ఎవరండి? దేవుని దూత. నిత్యముగా దేవుని దూత నీకు ప్రత్యక్షము కావాలంటే నీ మనసు దేవుని మీద ఉంచుము. చూసారా? అంటే దావీదు కాలంలో దేవుని దూత ఉందండి, ఎలిజబెత్ కాలంలో దేవుని దూత ఉందండి, యాకోబు కాలంలో దేవుని దూత ఉందండి. ఇప్పుడు మన కాలంలో కూడా దేవుని దూతలు ఉంటాయా? హల్లెలూయా. మీకు తెలుసా, హెబ్రీ ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆమేన్. అప్పుడున్నవాడే ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కానేరదు. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటలు ఎన్నడూ గతించవు. హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రియులారా, మనకు ఒక అనుభూతి రావాలి. ఏంటది? ఓహో, నేను కూడా ప్రార్థించినప్పుడు, నేను కూడా ఆయన తలంచినప్పుడు ఆయన దూత నా మధ్యలో ఉండాలి, ఆయన దూత వెలుగు నన్ను తాకాలి. ఓ హల్లెలూయా. నాకు అనుభూతి కావాలంటావా? ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? నీ మనస్సు దేవుని మీద ఉంచుము. ఏం చేయాలి? దేవుని మీద మనసు ఉంచాలి. అంత మాత్రమే కాదు, ఆత్మలో నడవడం నేర్చుకోవాలి. ఆత్మతో, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క తలంపులతో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నడవడం నేర్చుకోవాలి. చూడండి, అన్నింటి యందు కూడా మనిషి చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. అవునా? అన్నింటిలో మనము ఆయన గురించి ఆలోచించుట విషయంలో మాత్రమే తప్పిపోతున్నాం. అన్నింటిలో ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకి. ఏం చేయాలన్నా, లోక సంబంధమైన కార్యాలు ఎలాగో మరి జరిగించాలన్నా అంతటిని గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. అవునా? అన్నింటినీ చాలా మెలకు కలిగి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా నిన్ను సృజించిన దేవుని కోసము నువ్వు ఆలోచిస్తున్నావా? ఇంతవరకు సజీవుడిగా ఉంచాడు దేవుడు, ఆలోచిస్తున్నావా దేవుని కోసం? ఇంతవరకు ప్రాణభిక్ష పెట్టిన దేవుని కోసం నువ్వేనా ఆలోచనలోకి వచ్చావా? హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని ఈ భయంకరమైన వైరస్ ను కూడా తప్పించాడే, నువ్వు ఆయన కోసం ఆలోచిస్తున్నావా? లాక్డౌన్ అయిన తర్వాత ఏం చేద్దాం, ఎలా చేద్దాం, అవి చేద్దాం, ఈ చేద్దాం, ఇదివరకు ఆగిపోని ఇవన్నీ జరిగించేద్దాం, ఇవే ఆలోచనలే తప్ప మనిషికి నీ దేవునికి నువ్వు ఎంత దగ్గర అవుతావు అనే ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎంత దగ్గర అవ్వాలో, ఎంత దూరం అయిపోయామో, మరింతగా ఆయన ఆరాధించాలనే ఆలోచన వచ్చిందా? చాలా మందిలో లేదు ప్రియులారా, చాలా మందిలో లేదు. అన్నింటి గురించి మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ దేవుని గురించి మాత్రము ఆలోచన లేదు. చూడండి, ఇప్పుడు ప్రభుత్వాలైనా తర్వాత ఇక ఏదైనా ఫ్యాక్టరీస్ అయినా, ఇక నాయకులైనా, ఇంక ఎవరైనా సరే
లాక్డౌన్ అయింది, లాక్ ఓపెన్ అయింది. ఏదైతే పెండింగ్ పడిపోయాయో, ఏదైతే ఆగిపోయాయో అవన్నీ జరిగించడానికి మరలా చాలా ఆతురత పడుతూ ఉంటారు. మరి విశ్రాంతి లేకుండా పనిచేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇలా అవ్వకపోతే కనుక మనము ఈ లాసులో నుండి పైకి రాలేం అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ నీకు తెలుసా, నిజంగా నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప కాదా అది? ఈ పనులన్నీ చేయడానికి ఆలోచిస్తున్నావే, మరి దేవుడు ఇంతగా నీకు ప్రాణభిక్ష పెట్టినందుకు దేవుని కోసం నువ్వు ఎలా జీవించాలి? ఈ ఆలోచన ఉందా? ఈ ఆలోచనలో నువ్వు జీవిస్తే, దేవుణ్ణి తలంచుకుని నువ్వు నడవగలిగితే, హల్లెలూయా, దేవుణ్ణి తలంపుల్లో నువ్వు ఉండగలిగితే, నీ తలంపుల్లో దేవుడు ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన దూత నిన్ను వెంబడిస్తూనే ఉంటది. హల్లెలూయా, ఆయన దూత ఎల్లప్పుడూ నిన్ను వెంబడిస్తూ ఉంటది. ఆనాడు దావీదుకు తోడై ఉన్నటువంటి ఆ దేవుడు, ఆ దూత, హల్లెలూయా, ఎలీషబెత్ జీవితంలో అద్భుతమైన కార్యం చేసినటువంటి ఆ దేవుడు, ఆ ప్రకటించడానికి వచ్చిన దూత. అవునా? దూతలు ఎప్పుడు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొస్తాయి. హల్లెలూయా, అవునా? ఈ కాలానికి కూడా ఒక దూత, ఈ కాలానికి కూడా ఒక దూత. దూతకి ఏమొస్తుంది? ఇప్పుడు దేవుని యొక్క వాక్యము దూతకు అందించబడుతుంది. హల్లెలూయా. దూత దగ్గర ఎప్పుడు కూడా దేవుని వర్తమానం ఉంటది. దూత ఉన్నది అంటే దేవుని దగ్గర నుండి వర్తమానం తీసుకొచ్చిందని దాని అర్థం. ఇప్పుడు మనకు దూత కావాలా? దూత ఉంటే ఏమొస్తుంది మనకి? ఇప్పుడు వర్తమానం వస్తుంది. దేవునికి మహిమ కలుగును. అయ్యా, మాకు దూత అవసరం ఏముందనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఆయన దూత వాక్యముతో ఖచ్చితంగా రావాలి. ఆ వాక్యము ద్వారా మనమందరము కూడా విమోచించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక చిన్న మాట చదువుతున్నాను ప్రియులారా, వినండి జాగ్రత్తగా. దేవదూత నీకు ప్రత్యక్షము కావాలంటే నీ మనసు దేవుని మీద నుంచుము, మరియు లోక కార్యములన్నింటినీ తీసివేయుము. లోక కార్యములన్నింటినీ దూత కావాలంటేనే. ఎవరు కావాలంటే? దూత, ఏంజెల్, దేవుని దూత కావాలంటే. నీకు చాలా దూతలు ఉంటాయి. నీకు నిన్ను పాడు చేసే దూతలు చాలా దూతలు ఉంటాయి. ఆడదూతలు ఉంటాయి, మగ దూతలు ఉంటాయి, పిల్ల దూతలు ఉంటాయి, పెద్ద దూతలు ఉంటాయి. అవునా? పాడు చేసే దూతలు చాలా ఉంటాయి. కానీ నిన్ను బాగు చేసే దూత దేవుని దూత. హల్లెలూయా. దేవుని దూత మాత్రమే నిన్ను బాగు చేయగలదు. కానీ లోకంలో చాలా దూతలు ఉన్నాయి. చాడీలు చెప్పే దూతలు ఉన్నాయి. అవునా? చెప్పలే, చాడీలు చెప్పే దూతలు ఉన్నాయి, కొండెలాడే దూతలు ఉన్నాయి, జగడగొండు దూతలు ఉన్నాయి, పాడు చేసే దూతలు ఉన్నాయి, బాగున్న వాళ్ళని మురుగుంట్లో పడేసే దూతలు ఉన్నాయి. మరి దేవుని దూత ఏం చేస్తుంది? హల్లెలూయా. దేవుని దూత ఎల్లప్పుడూ ఒక మంచి వర్తమానంతో నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. దేవుని దూత వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి వాక్యం తీసుకొస్తుంది అన్నమాట. దేవుని యొద్ద నుండి వచ్చే వాక్యము నీ జీవితాన్ని మార్చేది. మరి ఇప్పుడు దూతలో, ఇప్పుడున్న దూతలు, లోకంలో దూతలు, నేను దేవుని దూత గురించి చెప్పాను. లోకంలో కూడా కొన్ని దూతలు ఉన్నాయి. అబ్బా, భలే ఉంటాయి దూతలు. ఎన్ని రకరకాల దూతలండి. యాబ్రాష్ దూతలు ఉంటాయి, శనిగొట్టు దూతలు ఉంటాయి. చెప్పండి, అవునా? ఉంటాయా? అయ్య బాబు దూత వచ్చేసింది రోజు అంటారు. సరిగ్గా అంటారా? అయ్య బాబు దూత వచ్చేస్తుంది రోజు అంటారు. లోక సంబంధమైనటువంటి పనికి మాలిన మాటలన్నీ మోసుకెళ్ళి దూతలు అన్నమాట. అవునా?
కానీ మరి దేవుని దగ్గర నుంచి వచ్చే దూత ఎలాంటిది? వాక్యాన్ని తీసుకొస్తుంది, తాజా మన్నాను తీసుకొస్తుంది, శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దూత ఎప్పుడైతే వర్తమానం తీసుకొస్తాడో ఆ వర్తమానము అక్కడున్న వారికి ఆ కాలానికి ఖచ్చితంగా వారికి చెల్లుతుంది. దేవునికి స్తోత్రం. మరి నిశ్చయముగా ఆ దూత కావాలనుకుంటే ఒకటే మార్గం ఇక్కడ వర్తమానం గురించి చెప్పాడు. ఏంటి మార్గం ఇది? దేవుని దూత నీకు ప్రత్యక్షము కావాలంటే జాగ్రత్తగా వినండి, నీ మనస్సు దేవుని మీద ఉంచుము. 2, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మరియు లోక కార్యములన్నింటినీ తీసివేయి. లోక కార్యములన్నింటినీ ఏం చేయాలి? తీసేయాలి. లోక కార్యాలు ఉంటే దేవుని దూత రావడం అనేది జరగదు. హల్లెలూయా, అవునా? నీ పనికి వెళ్ళుము, నీ సంగమునకు వెళ్ళుము, నీ పాత్రలను కడుగుకొనుము. ఏం చేయాలి? పాత్రలు ఏం చేయాలి? పాత్రలు ఏం చేయాలి? కడుగుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ రోజంతా నీ మనసును ఆయన మీద ఉంచుము. బా, ఎంత మంచి మాట అండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు. సినిమా హాల్లోకి వెళ్తావా? వెళ్ళు. ఎవరు వద్దన్నారు? వెళ్ళు. సినిమా హాల్లోకి వెళ్ళి యేసు రక్తమే జై, దేవుడు గొప్పవాడను. దేవునికి మహిమ కలుగును గాక. అసలు సినిమా హాల్ దగ్గరికి వెళ్ళగలవా? దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? అందుకనే ఈ విషయం ఇలాగా వివరించబడింది ఇక్కడ. నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి గురించి తలంచాలి? దేవుని గురించి తలంచాలి. నీవు దేవుని గురించి తలస్తే నువ్వు ఎక్కడుండాలో దేవుడు చెప్పేస్తాడు కదా. అది దాని భావం. నిజంగా దేవుని దూతే ఉంటే కనుక నిన్ను క్లబ్కి తీసుకెళ్తా కదా. దేవుని దూతే ఉంటే కనుక బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తా కదా. దేవుని దూతే నీ కూడా ఉంటే కనుక మందు పార్టీకి తీసుకెళ్తా కదా. హల్లెలూయా. దేవుని దూతే కనుక నీ దగ్గర ఉంటే పాపానికి తీసుకెళ్తాగా. దేవుని దూత ఉంటే ఎప్పుడు నిన్ను క్రమంలోనికి తీసుకెళ్తాడు, ఒక వెలుగులోనికి తీసుకువెళ్తాడు, సత్యమైన వాక్యంలోనికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. కనుక నువ్వెక్కడికి పోతావు వెళ్ళు. రోజంతా నీ మనసు ఆయన మీద ఉంచుము, అప్పుడు దేవుడు కార్యమును చేయును. నీవు ఆయనకు దగ్గరగా వెళ్ళుము. ఎలా ఉండాలి? ఆయనకి ఎలా ఉండాలి నువ్వు? అది ఇప్పుడు మనుషులు ఎలా ఉంటున్నారు? దూరంగా ఉంటున్నారు, దూరం అయిపోతున్నారు, చాలా దూరం అవుతున్నారు. చాలా మంది అంటుండే, నేను ఈ మధ్యకాలంలో దేవునికి దూరం అయిపోయాను. నిజమే ఆ మాట. చాలా దూరం అయిపోయాను అంటారు. నిజంగా దూరం అయిపోయారు వారు. మరి దూరం అయిపోయాను ఎంతమందికి చెప్తావు నువ్వు? చెప్తే ఏం ప్రయోజనం? దూరం అయిపోయానని బాధపడుతున్నావు. నువ్వేం చేయాలి? ఎప్పుడు దగ్గరయ్యే మార్గము, ఎలాగో దగ్గరయ్యే మార్గం ఏంటో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలో, ఎలాగ ఆయన దగ్గరికి వెళ్ళాలో అది ఆ మార్గం చూడాలి. ఇప్పుడు దూరం అయిపోయాను, ఎన్నిసార్లు చెప్తావు? దూరం అయ్యావు కనుక ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నేను పాపిని అంటూ ఉంటాడు. పాపిని అంటే సరిపోదు. పాపి ఏమవ్వాలి? దేవుని రక్తములో కడగబడి శుద్ధినిగా మార్చబడాలి. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవునికి ఎలా ఉండాలి? దగ్గరగా వెళ్ళము. లోకమునకు నీవు తలుపు వేసుకో. లోకానికి ఏం చేయాలి? లోకానికి తలుపు తీస్తున్నారు, దేవునికి తలుపు వేస్తున్నారు. అందుకని దేవుడు తలుపు దగ్గర అంటాడు, తలుపు తీయండి. తలుపు దగ్గర ఉన్నప్పుడు ఎవరో చూసారా? లోకానికి ఏమో తలుపు తీస్తున్నారు, యేసయ్యకి ఏమో తలుపు వేస్తున్నారు. అందుకనే కదా ప్రకటన గ్రంథంలో తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాను అన్నాడు ఆయన. ఇదే కారణం అంటే దేవునికి మహిమ కలుగును గాక. సరే, నీ తలుపు వేసుకున్నాము,
నీవు ఆయన మాత్రమే కలిసి ఉండండి. నీవు ఆయన మాత్రమే కలిసి ఉండండి. దేవునికి స్తోత్రం. నీవు ఆయన మాత్రమే కలిసి ఉండండి. నీ హృదయమును దివారాత్రము దేవునితో కలిసి ఉంచుము, అప్పుడు ఆయన ప్రత్యక్షమగును. హల్లెలూయా. మరి దూత వస్తే మరి మంచి వార్త మన మధ్యకి వస్తుంది కదా, రైట్? ఖచ్చితంగా వస్తుంది. మరి దేవుని దూత మన చుట్టూ ఉండడం మనకి ఎంతో మంచిది. దేవుని దూత మనల్ని వెంబడించడం ఎంతో మంచిది. ఎందుకు తెలుసా? ఆ మాట మీకు ఏంటో కొంచెం వివరంగా ఒక్క మాట లైన్ చదివించి మీకు చెప్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని అదండి రక్షిస్తాయి దూతలు. అవునా? దూతలు ఎందుకు? రక్షించడానికి, రక్షణ వాక్యం చెప్పడానికి, అంతేనా? రక్షణ వాక్యం ఇవ్వడానికి, రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇప్పుడు మనకు దూత కావాలి. అవునా? రైట్. హల్లెలూయా. దూత మన మధ్యలో ప్రత్యక్షం అవ్వాలి. అవునా? రైట్. అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు పూర్తిగా నీ మనసు ఆయన మీద ఉంచు, పూర్తిగా నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పు, పూర్తిగా నీ హృదయము దివారాత్రము దేవునితో కలిసి ఉండు. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియులారా, యెహోవా ఏమన్నాడు? నా ఎద్దుకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేదను. నిత్యముగా దేవుడు మన మధ్యలో ఉంటాడు. ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన యొద్దకు వెళ్ళాలి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. కనుక ఈ యొక్క అనుభవాన్ని సంఘము కలిగి ఉండడం చాలా మంచిది. ప్రార్థించినప్పుడు, మీరు వెళ్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు మీకు ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. మీకు ఒక చక్కని సంతోషమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఏంటి అనుభూతి అంటే? దూత ఉన్నది పక్కన. ఆ దూత మన మధ్యలో ఉండాలంటే ఖచ్చితంగా మనము ఆ రీతిగా నడవాలి, ఆ రీతిగా అనుభవాలు పొందుకోవాలి. ఆ విధంగా దేవునికి కలిసి ఉన్నట్లయితే మనము హల్లెలూయా మొర పెడితే కనుక ఆ మొర ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. మన ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే. మన ప్రతి సమస్యకు పరిష్కారము ఆయనే. మనమేదో చేయలేం, మన జ్ఞానం ఉన్నా బలం ఉన్నా ఏమీ చేయలేము. కానీ ఏదైనా చెయ్యాలన్నా ఆయనే చేయాలి, సరి చేయాలన్నా ఆయనే సరి చేయాలి, బుద్ధిగా కూర్చోబెట్టాలన్నా ఆయనే చెయ్యాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ అనుభవంతో మనం జీవిద్దాం, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడదాం, ఈ లోకపు కార్యములకు తలుపు వేద్దాం, దేవుని వాక్యములకు తలుపు తెరుద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న చిన్న విషయాలు ఈ కొద్దిపాటి వాక్యం విని మీరు బలపడతారని నేను ఈ కొద్దిపాటి వీడియోని మీకు మరి సిద్ధపరుస్తూ అందరికీ పంపడం జరుగుతుంది. చాలా పెద్ద విషయాలు మనం తెలుసుకోవాలి, అట్టి సమయాన్ని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి. మహాగరుడ, దయగల తండ్రి, గొప్ప దేవా, నీకే మహిమ. ఇదిగో ప్రభువు యొక్క సమయంలో నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఆనాడు ఎలిజబెత్ జీవితంలో ఒక వర్తమానము ద్వారా ఆమె సంతోషించింది. అవును, దావీదు ఎంతో సంతోషించాడు ప్రభువా, ఏ పరిస్థితిలో ఉన్నా. అలాగుననే యాకోబు సంతోషించాడు. ఈరోజు అదే అనుభూతితో మేము ఉండునట్లుగా సహాయం చేయండి. నీ దూత మాకు అవసరం ప్రభువా, మంచి వర్తమానికుడు మాకు అవసరం ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి. విన్న ప్రతి కుటుంబాన్ని దీవించుమని మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ సమస్తముల చేతులుగా అప్పగించుకుంటూ, ఎవరైనా బలహీనలు ఉంటే స్వస్థపరచండి, రక్షణ లేని వారి రక్షణ అనుభవం దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించుమని, రోగులను స్వస్థపరచమని,
యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మన ప్రభుని యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానము తోడై నడిపించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు ముందు దీవించును గాక.